ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 39 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్ను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. 23వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాలలో అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించియో విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపులో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఐగుప్తీయుల గృహంలో యోసేపు దీవింపబడుట, యజమానురాలి శరీరేచ్ఛను ఎదిరించుట, నేరమును అతని మీద మోపుట, అతనిని చెరసాలలో వేయుట, అక్కడ కూడా యోసేపునకు దేవుడు తోడుగా ఉండుట, ఈ విషయాలన్నీ కూడా జరిగి ఉన్నాయి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు దేవునికి లోబడి ఉన్నాడు. దేవుని నీతిని కాపాడుతూ వచ్చాడు. తన నీతిని కాపాడుకుంటూ ఉన్నాడు. తానున్న ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. తన యజమానుని భార్య తన దగ్గర ఉండమని చెప్పి కోరినప్పుడు ఆయన అంగీకరించలేదు. ఆయనను చెరసాలలో తప్పుడు నిర్ణయం వల్ల, తప్పుడు విధానం వల్ల చెరసాలలో వేసినప్పటికి కూడా దేవుడు అతనికి తోడై ఉండాడు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, నీవు దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటే నీవు ఇంట్లో ఉన్నప్పటికీ, నీవు అపాయంలో ఉన్నప్పటికీ, నీవు చెరసాలలో ఉన్నప్పటికీ నీకు దేవుడు తోడై ఉంటాడనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. పౌలు శీలలను బంధించినప్పుడు సంఘం ప్రార్థించగా చెరసాలలు బ్రద్దలాయను అని చెప్పి చాలాసార్లు పాటల ద్వారా, వాక్యం ద్వారా మనం విన్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తన గొప్ప కార్యాలను సఫలం చేస్తాడు. తన పట్ల విశ్వాసం ఉంచినటువంటి కుమారులను, కుమార్తెలకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన ఆపద బంధువుగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, ఆదరించేవాడిగా ఉంటాడు, రక్షణకర్తగా ఉంటాడు, ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కాబట్టి అతడు చేయనదంతయు సఫలమవుతూ వచ్చి ఉంటూ ఉన్నది. మనము పనిచేసేటటువంటి స్థలాల్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా యోసేపు వలె మనము నమ్మకంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగున్నే నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి
ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు యెరూషలేము యొక్క బాధాకరమైన స్థితిని వినిన నెహెమియా దుఃఖపడి ఉపవాసంతో ప్రార్థిస్తున్నాడు. హృదయము నొచ్చుకొన్న అతని ప్రార్థన మరి దేవుడు విన్నాడు. హృదయం నొచ్చుకున్నటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు తప్పకుండా వింటాడు. దేవుడు మంచి వాటిని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు మన మొరను ఆయన వింటాడు. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 20వ వచనాన్ని మనం చూద్దాము. 2వ అధ్యాయం 20వ వచనము. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నంను సఫలము చేయును గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరమిచ్చాను. ఈ లేఖనములో మరి 2వ అధ్యాయాన్ని ఏం గుర్తు చేస్తుంది అని అంటే, నెహెమ్యా మనోదుఃఖంను తెలుసుకున్న నెహెమ్యా తన మనోదుఃఖాన్ని తెలుసుకున్నాడు. అలాగునే తాను యెరూషలేము అలంకరించుటకు అవసరమైన పనిముట్లను ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. రాజు యెరూషలేము అలంకరించుటకు నెహెమ్యా మనోదుఃఖం తెలుసుకొని మరి రాజు పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రియమైనటువంటి వారలారా, ఈయన దేవుని సన్నిధి నిమిత్తము తన మనోదుఃఖాన్ని తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన మనోదుఃఖాన్ని తెలియపరిచినటువంటి నెహెమ్యా గారు మరి 1వ అధ్యాయంలో మనం చూశాము, 2వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూశాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒకరొకరికి దేవుని పైన మక్కువ. మరి నెహెమ్యా గారికి దేవుని పని అంటే మక్కువ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అలాగునే కీర్తనలు 1వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్పి మరి లేఖనం తెలియపరుస్తుంది. అతడు నీటి కాల్వన యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడైతే అతడు చేయనదంతయు సఫలం అవుతుంది అని అంటే ఆయన ఎలా ఉన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా మరి సఫలము కావాలి అని అంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి, దేవుణ్ణి ఎంబడించాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. దివారాత్రము దాన్ని ధ్యానించేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలను మనకు కనపరుస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అతడు నీటి కాల్వన యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని సెలవిస్తుంది దేవుని వాక్యం. ప్రియులారా, మరి మనము చేసేది కూడా సఫలము కావాలి అని అంటే దేవుని చిత్త ప్రకారంగా మనము ఉండాలి. మరి 6వ వచనం చూస్తే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. యెహోవా నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు. మరి దుష్టులకు నీతిమంతుల మార్గం వారికి తెలియదు. కాబట్టి నీతిమంతుల మార్గంలో మనం ప్రయాణం చేయాలి. కీర్తనలో 20వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. 20వ కీర్తన 4వ చరణం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం పరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాం.
మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మొదటి వచనం, ఆపత్తి కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనును గనక నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనము చేసే కార్యాలను, మనం చూసే ఉద్దేశాలను దేవుని పట్ల నీతిగా ఉన్నాయా? దేవుడు తప్పక నీతి మార్గంలో నడిచేటటువంటి వారందరినీ దేవుడు తాను దీవిస్తాడనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. నీతి తప్పి మనం తిరగవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి సఫలం కావాలి అని అంటే మనం ఎప్పుడు మన సొంత నిర్ణయాలు విఫలం చెందేటటువంటి ఆలోచనలు చెయ్యవద్దు, దాని దరిదాపుకు కూడా రానియవద్దు. అలా రానిచ్చినప్పుడు మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కడ మనం పడిపోతున్నామో అక్కడనే జ్ఞాపకం చేసుకుందాం. అవును, ఒక దగ్గర అన్నాడు కదా దేవుని వాక్యము, నువ్వు బలిని అర్పించాల్సినటువంటి సమయంలో నీ సహోదరునితో ఒకవేళ సమాధానంగా నీవు ఉండకపోతే నీవు అర్పించేటటువంటి బలిని అక్కడనే వదిలిపెట్టి నీ సహోదరుని దగ్గర నీవు సమాధాన పడి అటు తర్వాత వచ్చి నీ బలిని అర్పణగా చేయమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మనం సమాధానకర్త అయినటువంటి క్రీస్తు దగ్గర ఉంటూ ఉన్నాం. సమాధానం ఇవ్వడానికే మన దగ్గరికి యేసు ప్రభు వారిని పరలోకపు తండ్రి మన కొరకు పంపించి ఉన్నాడు. అది మనం మర్చిపోవద్దు. కాబట్టి ఆయన కార్యాలను సఫలం చేయాలి అని అంటే మనము ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి. అలాగునే 9వ వచనాన్ని చూద్దాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. మరి రాజు మనకు ఉత్తరం ఇవ్వాలి అని అంటే మరి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మొరపెట్టి వెళ్ళినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. 138వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. 138వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఆయన కృప నిరంతరం ఉండాలంటే దేవునితో మనము సరైన జవాబుదారిగా ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిర బుద్ధి కలిగి ఉండాలి, స్థిర జ్ఞానం కలిగి ఉండాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మన కార్యాలను సఫలం చేస్తాడు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగునే మొదటి నుంచి చూసినప్పుడు కూడా దేవుని వాక్యము విశ్వసత్య నిమిత్తము దావీదు దేవుని స్తుతించుట గురించి ఈ కీర్తన రాయబడి ఉంటూ ఉన్నది. మరి మొదటి నుంచి చూసినప్పుడు నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉన్నాం. 57వ కీర్తన 2వ చరణాన్ని చూద్దాం. 57వ కీర్తన 2వ చరణాన్ని చూద్దాం. 57వ కీర్తన 2వ చరణం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నిశ్చయించుకున్నటువంటి కార్యమై ఉంటున్నది. నా దేవుడు మాత్రమే సఫలం చేయగలుగుతాడు అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క మాట అయి ఉంటున్నది. ప్రధాన గాయకునికి మరి గుహలో పాడదగినది, ప్రధాన గాయకునికి అల్తాఫ్రెతు అను రాగం మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు
అతడు రచించినది అను పద గీతము అయి ఉంటూ ఉన్నది. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలము చేయు. దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చినను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములు పంపును. అవును ప్రియులారా, దేవుడు కృపాసత్యములు మనకు పంపుతాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటిలోకి వెళ్ళి మనము మరి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. 11వ వచనాన్ని చూసినప్పుడు, చరణాన్ని చూస్తే, దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకోనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆయన కార్యాలను మరి సర్వభూమి మీద కనబడడానికి మరి వేడుకున్నటువంటి విషయాన్ని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. తన ప్రమాదకరమైన పరిస్థితిని గురించి దావీదు తెలియజేయుచున్నాడు. దేవుని స్తుతించుటకు తన్ను తాను ధైర్యపరచుకున్నాడు దేవుని స్తుతించుటకు. మరి అదేవిధంగా కీర్తనలు 21వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. 21వ కీర్తన 2వ వచనాన్ని. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు అని చెప్పి సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలి అని అంటే మనము మనఃపూర్వకంగా దేవునికి మొరపెట్టేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు అప్పుడు మన పట్ల తన కార్యాలను ఎల్లడిపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క రిజల్ట్ బయటికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర యథార్థంగా ఉంటామో దేవుని కార్యాలు మన పట్ల అలాగునే ఒక్కొక్క రిజల్ట్ బయటపడుతూ ఉంటుంది. ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు లోకానుసారంగా అందరూ ఓట్లు వేసిన తర్వాత ఒక్కొక్క రిజల్ట్ ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో అలాగనే మన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుని దగ్గర ఆ రిజల్ట్ కొరకు వెయిట్ చేయాలి. ఎగ్జామ్ రాసిన పిల్లలు, విద్యార్థులు ఏ విధంగా అయితే తన ఉత్తీర్ణతను సాధించుకోవడానికి ఆ ప్రయత్నాన్ని దేవుని మీద భారం మోపి ప్రయత్నాన్ని కొనసాగిస్తారో రిజల్ట్ వచ్చినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. కాబట్టి మనం కూడా దేవుని మీద, ఆయన సఫలపరిచేటటువంటి దేవుడై ఉంటున్నాడు, నా దేవుడు సఫలపరుస్తాడు అనేటటువంటి నిర్ణయాన్ని మనం తీసుకొని ఉండాలి. 13వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆయన నామమును గానం చేస్తూ ఆయన పరాక్రమమును గురించి కీర్తించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తూ ఉన్నది. సామెతలు 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. సామెతలు 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 13, 12. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కాబట్టి ఆయన జీవవృక్షాన్ని, మన మనవిని ఆయన అంగీకరిస్తాడు. మరి దేవుని పట్ల మన మక్కువను మనం వదిలిపోకుండా ఆయన యందు మరి శ్రద్ధ కలిగినటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అలాగునే మనము మరి ఎదగాలనేటటువంటిది దేవుని చిత్తమై ఉంటున్నది. 16వ సామెతలు 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు
నీ ఉద్దేశములు సఫలమగును. మన భారము ఎప్పుడైతే దేవుని మీద ఉంచుతామో, మన పనుల భారాన్ని దేవుని మీద ఎప్పుడైతే ఉంచుతామో, దేవుడు వాటిని సఫలపరుస్తాడు అనేటటువంటిది ఈ లేఖనము గుర్తు చేస్తూ ఉంటున్నది. కాబట్టి సఫలం కావాలి అనంటే దేవుని దగ్గరికే మనం ఉండాలి. దేవుడు సఫలము చేయును అని నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు సఫలము, దేవుడు సఫలము చేయును అనే అంశం ద్వారా కొన్ని లేఖనాలను మేము పరిశీలన చేస్తూ ఉంటున్నాం. కొన్ని వివరించుకుంటూ ఉంటున్నాం. కొన్నిటిని దాటి వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటున్నాం. ఇదిగో నాయన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ అయినా 293 కుటుంబాలను అయినా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచర్య నిమిత్తము సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలం అందు పంట కోయడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు నైనా దీనదయాలయ గారి కుటుంబాన్ని, వారి పరిచర్యను 2 రాష్ట్రాల్లో నైనా ఇతర రాష్ట్రాల్లో దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉంటుండగా ఆయన రాకపోకల యందు నైనా ఆ కుటుంబం చేస్తున్న పరిచర్యను రాకపోకల యందు మీరు తోడుగా ఉండి మీరు బలపరిచి మీరు ఆశీర్వదించి ఆరోగ్యమును బలమును జ్ఞానమును దయచేసి దీర్ఘాయువు చేత నింపి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సమూయేలు గారికి ఇచ్చినటువంటి కుమార్తె షారోన్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయినా ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుండగా ఆ కుటుంబంలో సంతోషము సమాధానం నింపులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే నిన్నటి దినాన నందికొట్కూరు ప్రాంతంలో జరిగినటువంటి కృతజ్ఞత కూడిక, స్తుతి కూడికలో నాయన మమ్మల్ని పాల్గొనడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన అక్కడ జరిగిస్తున్నటువంటి పరిచర్యను మీరు సఫలం చేయమని, వారి ఆలోచనలు వారి ఉద్దేశాలు మీ మీద ఆధారపడి ఉంటుండగా సఫలము చేసి నైనా సహోదరుడు అగస్టిన్ను, గాయపడినటువంటి అగస్టిన్ను, ఇంకా చిన్న బిడ్డల్ని, వారి సతీమణిని, అలాగనే వారి అత్తమ్మ గారిని, ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే ఆనాడు నైనా ఇబ్బంది పడ్డారో, శోధనకు గురయ్యారో, పరీక్షకు గురయ్యారో నైనా వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే నూతన సంవత్సరం నిమిత్తం క్యాలెండర్లు నేటి దినాన వంశీ గారు తీసుకొని వెళ్ళి ఉంటుండగా అనేకులకు పంచిన ఆయన దీవెనకరంగా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసులునైనా ఉచితంగా మాకు క్యాలెండర్స్ను ప్రింట్ చేసి ఇచ్చి ఉంటుండగా నైనా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆ కుటుంబాలకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాలను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ రాత్రి కాలము ఇత్తబడిన వాక్యాన్ని మీరు సఫలం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.